వెల్కమ్ బ్యాక్ తెలుగు మూవీ రివ్యూస్. మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే హీరో హీరోయిన్లుగా నటించిన మూవీ కాంతా. ఈ మూవీకి సెల్వరాజ్ డైరెక్షన్ వహించగా ఈ మూవీలో రానా గారు, సముద్రకని గారు కీలక పాత్రలో నటించారు. ఈ మూవీ నవంబర్ 14న అంటే ఈ రోజునే థియేటర్లో రిలీజ్ అయింది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం రండి. ఈ మూవీ యొక్క స్టోరీ అంతా 1950s బ్యాక్డ్రాప్లో ఒక స్టార్ హీరో అండ్ డైరెక్టర్ చుట్టూ తిరుగుతుంది. సముద్రకని ఒక గొప్ప సినీ డైరెక్టర్. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ శాంతా అన్నట్టు. అయితే సముద్రకని గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన శాంతా మూవీలో హీరోగా దుల్కర్ సల్మాన్ గారు హీరోగా ప్రారంభమైన ఈ సినిమా ఒక కారణంగా మధ్యలోనే అయిపోతుంది. అయితే అనుకోకుండా మళ్ళా 8 ఏళ్ల తర్వాత ఇదే స్టోరీని దుల్కర్ సల్మాన్ గారితో తెరకెక్కించాల్సి వస్తుంది. అయితే సముద్రకని గారికి ఇష్టం లేకపోయినా ప్రొడ్యూసర్ కారణంగా ఆయనతో సినిమా చేసేందుకు ఒప్పుకుంటాడు. కానీ టీఎంకే మాత్రం ఈసారి ఈ మూవీ యొక్క క్లైమాక్స్ ని మార్చి దానికి కాంతా అనే టైటిల్ ని ఫిక్స్ చేస్తాడు. అంతేకాదు సముద్రకని గారిని కేవలం కుర్చీకే పరిమితం చేసి తనకు నచ్చినట్లు సినిమా తీస్తాడు. అయితే కొత్త అమ్మాయి అయిన భాగ్యశ్రీ ఇందులో హీరోయిన్. అటు హీరో ఇటు దర్శకుడి మధ్య ఈగో వార్ జరుగుతున్నప్పటికీ సినిమా షూటింగ్ మాత్రం ఆగది. చివరి రోజు ఒక సీన్ మిగిలి ఉండగా అయితే అదే రోజు స్టూడియోలో ఒక హత్య జరుగుతుంది. అది ఎవరిది, ఎందుకు చేశారు, గురు శిష్యులైన అయ్యా అండ్ టీకే మధ్య ఎందుకు విభేదాలు వచ్చాయి, అయితే వీరిద్దరి ఈగోల కారణంగా కుమారికి జరిగిన నష్టమేంటి, స్టూడియోలో జరిగిన హత్య కేసుని పోలీస్ అధికారైన ఫినిక్స్ అలియాస్ రానా గారు ఎలా సాల్వ్ చేశాడు అనేది తెలియాలంటే మనం మూవీ చూడాల్సిందే. ఈ మూవీ యొక్క స్టోరీ విశ్లేషణ విషయానికి వస్తే ఇది ఒక కల్పిత స్టోరీ అయినప్పటికీ 1934 to 59 మధ్య కాలంలో తమిళంలో సూపర్ స్టార్ గా వెలుగొందిన ఎంకే త్యాగరాజ భగవతార్ జీవితంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు ఈ సినిమాలో కనిపిస్తాయి. అయితే డైరెక్టర్ ఎంచుకున్న కాన్సెప్ట్ ను తెరపై చూపించడం అంత ఈజీ కాదు. సినిమాలోనే ఓ సినిమా చూపించాలి, అది కూడా బ్లాక్ అండ్ వైట్ కాలం నాటి స్టోరీ. టెక్నికల్ గా ఇది కష్టమైనప్పటికీ తెరపై మాత్రం చాలా చక్కగా చూపించారు. కానీ ఈ మూవీ యొక్క స్టోరీని, ఆడియన్స్ ని ఆకట్టుకునేలా రూపొందించడంలో మాత్రం పూర్తిగా సఫలం కాలేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం షూటింగ్ సమయంలో డైరెక్టర్ హీరోకి మధ్య గొడవలు, వారి ఈగోల వల్ల కింది స్థాయి సిబ్బంది పడే ఇబ్బందులు, హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ చుట్టూనే స్క్రీన్ ప్లే సాగుతుంది. డైరెక్టర్ కి హీరోకి మధ్య విభేదాలు రావడానికి కారణం ఏంటనేది పూర్తిగా చెప్పకుండా అక్కడక్కడ కొన్ని సీన్లను మాత్రమే చూపించడంతో అసలు వీళ్ళ మధ్య ఏం జరిగి ఉంటుందనే క్యూరియాసిటీ కలుగుతుంది. ఇంటర్వెల్ సీన్ సెకండ్ హాఫ్ పై ఆసక్తిని పెంచుతుంది. సెకండ్ హాఫ్ మొత్తం హత్య కేసు చుట్టూనే తిరుగుతూ ఒక సాధారణ మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. పోలీస్ ఆఫీసర్ గా రానా ఎంట్రీ ఇవ్వడంతో స్టోరీపై ఆసక్తి పెరుగుతుంది. కానీ ఆయన ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మాత్రం కొన్ని చోట్ల చిరాకు తెప్పిస్తుంది. అయితే ఇన్వెస్టిగేషన్ లో బయటపడే చిన్న చిన్న ట్విస్టులు స్టోరీపై మరింత ఆసక్తిని పెంచుతుంది. హంతకుడు ఎవరనేది ముందే ఊహించినా ఎందుకు చేశారనేది మాత్రం గెస్ చేయలేం. క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అయితే 1950లలో నాటి సూపర్ స్టార్ టీకే మహాదేవ్ పాత్రలో దుల్కర్ సల్మాన్ గారు ఒదిగిపోయారు. కొన్ని సీన్లను చూస్తే ఇది దుల్కర్ సల్మాన్ తప్ప మరే నటుడు చేయలేడు అన్నంతగా ఆయన పర్ఫార్మెన్స్ ఉంది. దుల్కర్ సల్మాన్ గారితో పోటీ పడి నటించారు సముద్రకని అండ్ భాగ్యశ్రీ. సముద్రకని గారి కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ గా ఈ సినిమా నిలుస్తుందని చెప్పవచ్చు. రానా గారు తెరపై కనిపించేది కాసేపైనా ఉన్నంతలో ఆకట్టుకున్నాడు. అయితే సినిమా చూస్తున్నంతసేపు అప్పటి రోజులోకి వెళ్తాం. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్లను మరింత షార్ప్ గా కట్ చేయాల్సింది. మూవీ మాత్రం బాగుంది, ఓసారి చూసేయచ్చు.